వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. విజయవాడకు చెందినటువంటి గాదే సాయి కృష్ణ ఆ కేసుకు సంబంధించి చాలా సంచలనమైనటువంటి విషయాలు నమోదవుతున్నాయి. సరే, ఈ కేసులో ఇంకొక ఇద్దరిని నాని, అనిల్ అనేటువంటి కానిస్టేబుల్స్ని అరెస్ట్ చేశారు. దీంట్లో మొత్తం కానిస్టేబుల్ బాబురావు, సాంబయ్యల్ని ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు. అలాగే కేసులో 5వ నిందితుడి కింద బాబురావు, 6వ నిందితుడిగా సాంబయ్య ఉన్నారు. ఏసీఎం కోర్టులో హాజరుపరిస్తే వాళ్ళకి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. బాబురావునేమో అవనగడ్డకి, సాంబయ్యనేమో గన్నవరం జైలుకి తరలించారు. ప్రధాన నిందితుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి ఈ నాగరాజుకి వీరిద్దరు సహకరించారు అన్నటువంటి ఆరోపణలు కూడా దీంట్లో ఉన్నాయి. అలాగే ఈ మృతదేహాన్ని ఎలక్ట్రిక్ శ్మశాన వాటికలో దహనం చేసి ఆధారాలు మాయం చేశారంటూ కుటుంబం ఆరోపిస్తోంది. అందరికీ తెలిసినటువంటిదే. ఇవన్నీ అయ్యాయి. సో ఇందులో హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని ఇప్పటికే పోలీసులు లొంగిపోయారు. వాళ్ళని కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి కూడా పంపించింది. ఐజీఎం రవిప్రకాష్ నేతృత్వంలో సిట్ బృందం అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తోంది. ఇక దీంట్లో చాలా సంచలనాత్మకంగా సిఐ నాగరాజు స్టేట్మెంట్ అనేది కనిపిస్తోంది ప్రస్తుతానికి. నా ప్రాణాలకి ముప్పు ఉంది, కేసు ఒప్పుకోవాలి అంటూ తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు అని చెప్పి సిఐ నాగరాజు న్యాయమూర్తి ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. సో అకారణంగా నన్ను ఈ కేసులో ఇరికించేందుకు కుట్ర జరుగుతోంది, బలవంతంగా నిందితుడిగా మార్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకెళ్లారు. అలాగే ప్రత్యేక దర్యాప్తు బృందం జరిపిన విచారణకి నేను పూర్తిగా సహకరించాను అని, తన దగ్గర ఉన్న సమాచారం అంతా ఇప్పటికే అధికారులకు ఇచ్చేశానని చెప్పారు. అలాగే అదనంగా చెప్పడానికి కూడా నా దగ్గర ఎలాంటి సమాచారం లేదు, పైగా పోలీస్ కస్టడీకి ఇస్తే తన ప్రాణాలకే ముప్పు ఉంది అని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. సో నాగరాజు చేసినటువంటి ఈ ప్రాణభయం ఆరోపణలని న్యాయస్థానం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పుడు ఆయన లేవనెత్తినటువంటి అభ్యంతరాలు, ఆరోపణలు, అలాగే మిగతా పూర్తి వివరాల మీద లిఖితపూర్వకంగా ఆధారాలవన్నీ కూడా తమకు సమర్పించాలి అంటూ పోలీసులకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అలాగే 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలి ఈ లాకప్ డెత్ కేసులో, అసలు నిజాలన్నింటినీ కూడా బయటికి తీసేందుకు అంటూ అధికారులు కోర్టుని కోరడం జరిగింది. బట్ దానికి సంబంధించి అయితే కోర్టు ఎటువంటి మాటలు కూడా మాట్లాడలేదు. నా ప్రాణాలకి ముప్పు పొంచి ఉంది కాబట్టి ఈ కేసు ఒప్పుకోవాలి అంటూ నాపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు అని సిఐ చేసిన వ్యాఖ్యలకి కోర్టు కూడా చాలా సీరియస్ అయింది, చాలా సీరియస్గా తీసుకుంది బేసిక్గా. ఇది ఇంకొక ట్విస్ట్ అనుకోవాలి ఇప్పుడు. సో ఏం జరుగుతోంది దీంట్లో? ఓ పక్కన సిఐ నాగరాజు ఇలా చేశారంటూ సాయికృష్ణ వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ ఇవ్వడం, ఆవిడ్ని తిట్టారు, ఇగో ఈ రకంగా మాట్లాడారు అని చెప్పడం, ఇదంతా అయింది. అలాగే మార్కాపురంలో పోలీసులు అక్కడికి వెళ్ళి సాయికృష్ణని తీసుకురావడానికి చేసినటువంటి ఈ వీడియో ఫుటేజ్ ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. అయితే దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా ఎవరున్నారు? సో ఇప్పుడు సిఏ చేసినటువంటి ఈ ఆరోపణలతోటి ఈ కేసు ఇంకొక టర్న్ తీసుకుందనలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి ఈ ట్విస్టులతోటి ఎక్కడ దాకా వెళ్తుంది? అసలు సాయికృష్ణ అనేటువంటి వ్యక్తి నిజంగా ఉన్నాడా, బతికున్నాడా, చచ్చిపోయాడా, లాకప్ డెత్ జరిగిందా, దహనం చేసేసారా? ఏమీ ఇంకా స్పెక్యులేషన్లోనే ఉంది తప్పితే ఏమీ లేదు. లాకప్ డెత్ జరిగింది అని పోలీసులు కన్ఫర్మ్ చేశారు, సిట్ పోలీసులు జరిగింది అని. కానీ వేర్ ఇస్ ద బాడీ? ఎక్కడ, ఏ శ్మశాన వాటికలో తీసుకెళ్లారు? కృష్ణలంకలోనా, లేదంటే ఇంకొక చోట? ఎక్కడికి తీసుకెళ్లారు అనేది కూడా తెలియదు. సో 4 కానిస్టేబుల్ ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. ఇందులో కృష్ణ, నాని అనేటువంటి 2 వ్యక్తులు దీంట్లో అరెస్ట్ అయ్యడం జరిగింది. అలాగే ఇంకో ఇద్దరిని కూడా, అశోక్, నాని, ఇప్పుడు ఇంకో ఇద్దరిని కూడా ఇందులో అరెస్ట్ చేశారు. అందులో బాబురావు, సాంబయ్య, ఈ 4. ఈ 4 కలిసి నాగరాజుకి సహకరించారని. కానీ ఇప్పుడు నాగరాజు ఏం చెప్తున్నారు? నాకే ప్రాణహాని ఉంది, బలవంతంగా నన్ను ఈ కేసు ఒప్పుకోమంటున్నారు అని చెప్పి నాగరాజు చెప్తున్నారు. పెద్ద సస్పెన్స్ స్టోరీగా దారైపోయింది. సో ఇది దీంట్లో ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.